అందరికీ ప్రైజ్ లార్డ్. జనవరి 31 ఈరోజు దేవుని వాగ్దానము. నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇరిమ్యా 30:17. ఈ లోకంలో ఉన్న వైద్యులు వైద్యం మాత్రమే చేయగలరు గాని ఆరోగ్యాన్ని వాళ్ళు ఇవ్వలేరు. ఆరోగ్యం ఇచ్చేది ఒక్కరే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రియమిత్రమా, నీకున్న అనారోగ్యంతో ఎంతో కాలంగా బాధపడుతున్నావు కదూ. ఒక్కసారి ప్రభువుకు నీవు అవకాశం ఇవ్వు. నీ హృదయంలో పూర్తిగా విశ్వసించు. ప్రభువు వలన నీవు తప్పకుండా ఆరోగ్యమును పొందుకుంటావు. ఆనాడు 12 సంవత్సరములుగా రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నో తిప్పలు పడి తనకున్నదంతా వ్యాయామం చేసుకొని మరింత సంకటపడింది. ఎప్పుడైతే యేసును గురించి వినిందో యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టితే చాలు నేను స్వస్థత పొందుతాను అనే విశ్వాసంతో ఆమె యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టగానే అద్భుతంగా ఆమె స్వస్థత పొందింది. ఎంతోమంది ప్రభువు మీద పడినా కానీ వారికి స్వస్థత కలగలేదు. ఎవరైతే విశ్వాసం కలిగి ప్రభువు దగ్గరకు వస్తారో వారే స్వస్థత పొందుకుంటారు. రక్తస్రావం గల స్త్రీ, ఆమెలో విశ్వాసమే ఆమె ఆరోగ్యానికి మూలమైంది. ప్రియమిత్రమా, చిన్న ప్రార్థన చేయి, గొప్ప స్వస్థతను పొందుకో. ప్రభువా, నీవు బాగు చేయని రోగమంటూ ఏదీ లేదయ్యా. నీ గాయపడిన హస్తాన్ని నాపై చాపవా, నన్ను బాగు చేయవా అని నీవు ప్రార్థించినట్లయితే తప్పకుండా ఆరోగ్యాన్ని పొందుకుంటావు. దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్.